పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధులైన లూకా రాసిన శుభవార్త 7వ అధ్యాయం 44వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం నుండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీటి అనేది కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసాను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మహాగుణుడా, మహోన్నతుడా, జీవుడైన యేసయ్యా, నిత్య నివాసి నిన్న నేడు నిరంతరమైన ప్రతిగుణ మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ఆదివారం భారతదేశానికి తండ్రి మరొక ధన్యకరమైనటువంటి దినము తండ్రి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్వతంత్ర భారతదేశంలో మేము తండ్రి ఆయన నీ బిడ్డలుగా మనుగడ కొనసాగించడానికి మీరు అనుగ్రహించిన కృప బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన స్వాతంత్ర్యం నీలో ఉంటుండగా ప్రభువా, మేమందరం తండ్రి నీ చేత విడుదల పొందిన వారముగా పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి, ఈ లోక సంబంధమైన ప్రభువా సాతాను యొక్క శోధన నుండి విమోచించబడిన వారమై, విడిపించబడే వారమై తండ్రి నీ స్వాతంత్ర్యమును పరిపూర్ణముగా అనుభవించే వారిగా చేయమని కోరుతున్నాం. ఇంతగా ప్రభు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్కులను ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తుండగా నా నోటి మాటలు మా అందరి ప్రియ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేయమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరితో ప్రభావ మీరు మాట్లాడమని, మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నీ వాక్కులు స్వీకరించగలిగేటువంటి హృదయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి నూతన ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా భారతదేశం యొక్క 75వ స్వతంత్ర దినోత్సవం యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మనందరం స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా ఉండడానికి దేవుడు కృపణించాడు. దాని కొరకు అనేక మంది 100 సంవత్సరాల క్రితం నుండి, స్వతంత్రం రాకముందు 100 సంవత్సరాల క్రితం నుండి పోరాడి 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 మన దేశానికి స్వతంత్రం తీసుకుని రావడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఆ మహాగణులందరినీ, ఆ త్యాగగణులందరినీ ఈ దినాన మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. వారందరికీ శిరస్సు వచ్చి మనందరం కృతజ్ఞతలు చెల్లించాలి. వారి బిడ్డలకు కూడా మనము వందనాలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవ దినాన మనకు ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తికి యేసు స్వామి పరిపూర్ణమైన స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నామండి. యేసు క్రీస్తు వారి స్వతంత్రాన్ని ఇవ్వాలి తప్ప మానవులు ఇవ్వలేదు. మానవులు బంధకాలు పెడతాడు, మానవులు చూపు చేతనే బంధించేస్తారు, మానవులు మాటల చేత మనల్ని పీడించేస్తారు, బంధించేస్తారు. నిజమైన స్వాతంత్ర్యం యేసు స్వామిలోనే మనం చూడగలం. ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకొని కొద్ది నిమిషాలు సామాజిక అర్థంలో మన ప్రతిబింబం అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. సామాజిక అర్థంలో మన ప్రతిబింబం అంటే సమాజం అర్థం అయితే ఆ అర్థంలో మనం ఎలా కనిపిస్తాం?
సమాజం అర్థమైనప్పుడు సమాజంలో మనం ముఖాలు చూసుకోవాలి. అలాగే సమాజం మనం చూస్తూ ఉండదు. ఈ రెండింటి పొందికలో ఎవరు ఏ రీతిగా స్పందించాలో ఈనాటి లేఖన భాగం మనకి బాగా గుర్తు చేస్తుంది. ఈ లూకా సువార్త, ప్రత్యేకంగా సువార్త పాఠ్యభాగం లూకా సువార్తలో ఇవ్వబడిన లేఖన భాగం 7వ అధ్యాయం 36 వచనం నుండి చివరి వరకు ఒక ప్రత్యేకమైన సంఘటన. ఇక్కడ 5 రకముల ఆలోచనలు లేక స్వభావం కలిగినటువంటి మనుషులు కనిపిస్తున్నారు. 5 రకాల ప్రజలు కనిపిస్తున్నారు. వారు ఎవరో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సందర్భం పాపాత్ములైన స్త్రీ ఒక ఆమె వచ్చింది. సీమోను యొక్క యేసు స్వామి భోజనం చేస్తున్నాడు. ఒక పెద్ద ఆయన భోజనాన్ని చూశాడు యేసయ్యను. ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు. పాపాత్ములైన స్త్రీ వచ్చి యేసు స్వామి కాళ్ళ దగ్గర అలంకాలు నిలబడి కన్నీరు కాచి పాదాలు కడిగి అత్తరు పూసినటువంటి సందర్భం. ఆమె ఏడుస్తుంది. ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలాసార్లు ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించే కాకుండా ఇటువంటి విధానంలో మనం కూడా సమాజాన్ని చూస్తూ ఉంటామండి. ఇటువంటి విధానంలో చూస్తూ ఉంటాం. ఎలాగో ఆలోచన చేస్తే ఇక్కడ 5 రకాల ప్రజలు కనిపిస్తున్నారు. ఒకటి పరిసయ్యులు, యూదా సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన గౌరవపరమైనటువంటి జీవితంలో గడుపుతున్నటువంటి ఒక తెగ. అంతేకాకుండా మేము చాలా పవిత్రమైనటువంటి ఆ విధానము మేము అవలంబిస్తున్నామని చెప్పుకునేటువంటి తెగ పరిసయ్యుల తెగ. పరిసయ్యుల యొక్క సమూహం ఒకటైతే, ఆ పిలువబడినటువంటి పరిసయ్యులు ప్రత్యేకమైనటువంటి వాడు. ఆ ఇంటికి యేసు స్వామి భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు. 3వది యేసయ్య శిష్యుల సమూహం. 4వది యేసయ్య ఒకడు. 5వది ఆ పాపపు స్త్రీ. ఆమె పేరు ఇవ్వలేదండి, ఆమె పేరు పాపపు స్త్రీ అని ఒకడు. 5 రకాల మనుషులు: పరిసయ్యుడు, పిలువబడిన పరిసయ్యుల యొక్క సమూహం, యేసయ్య యొక్క శిష్యుల సమూహం, యేసు స్వామి, పాపపు స్త్రీ. ఈ 5లో ఈ ఒక్కను పాపము చేసినటువంటి స్త్రీ అనేటువంటి ఈమెను 4 పరిచయం చేస్తున్నారండి. 4 పరిచయం చేస్తున్నారు. ఈమె కూడా ఈ 4తో కూడా సమాజంలో తనలో తాను చూసుకుంటూ వచ్చింది. సామాజిక అర్థంలో ఆమె చూసుకుంటూ వస్తే ఒక దైవజనుడు ఇలా పోలుస్తూ, ఈ పాపం స్త్రీ ఒక ప్రశ్నగా మారిందంటే అందరూ ఈ మొసళ్ళు పైకి పెట్టి చూశారంట. ఇలా వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇప్పుడు వచ్చింది అని అందరూ 3 రకాల ప్రజలు: పరిసయ్యుడు, పరిసయ్యుల సమూహం, యేసయ్య శిష్యులు. యేసయ్య చూపులో తేడా లేదండి. ఆయన ఎప్పుడు ఫోర్ హెడ్ ఎక్కువ, ఆయనకి ఇందులో ఎక్కువ అంటండి. ప్రశాంతంగా చూస్తారు. ఇక్కడ మనతో పడవ కోపం రాదు, కోపం వచ్చేదా మనతో పడవ అండి. కోపం వస్తే ముసట్లు ఇలాగా వస్తాయన్నమాట. తెలుగు యొక్క ప్రోగ్రాంలో పవర్ ఆఫ్ గర్ల్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళు గురక్క తెలియదు. ఒక పాప బాగా కోపం ఎక్కువ. ఆ కోపాన్ని చూపించడానికి ఈ 2 ముసళ్ళు ఇలా వీడియో వచ్చేస్తారన్నమాట. వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళి ఎక్కడ అక్రమం అన్యాయం జరుగుతుందో అక్కడ వాళ్ళు దాన్ని సరి చేస్తారు. దుస్తుల్ని వాళ్ళు సంహరించడానికి చేసే ప్రయత్నం. అయితే యేసు స్వామి యొక్క ముఖ కవళికల్లోనూ తేడా ఏం లేదు. మిగిలిన 3 మాత్రం ఈ రకంగా ఎప్పుడు చూస్తున్నారు, ఈ రకంగా చూస్తున్నారు, రకరకాలుగా చూస్తున్నారండి. వీరందరూ సామాజిక అర్థంలో ఆమెను చూస్తుంటే ఆమె ఎవరికి తెలుసుకోవట్లేదు. ఆమె యేసయ్య పాదాల వైపే చూస్తూ ఉంటారు. ఎంసెట్ కీ అని ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాసి పిల్లలకి ఎంసెట్ లో ఒక ప్రశ్న ఇచ్చి 4 సమాధానాలు ఇస్తారు. ఈ 4లో ఒకదాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు పాపపు స్త్రీ ప్రశ్న అయితే పై 4 ఉన్నారు.
పిలిచిన పరిచయుడు, పరిచయుల సమూహం, యేసయ్య శిష్యులు, యేసయ్య నలుగురులో ఎవరండి ఆన్సర్? ఎవరు? పాపం స్త్రీకి ఆన్సర్ ఎవరు? మనం చెప్తాం. నాలుగు సమాధానం. ఏ పరిచయుడు, బి పరిచయుల సమూహం, ఆయన ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. సి ఎవరంటే యేసయ్య శిష్యులు, డి యేసయ్య. పాపం స్త్రీకి సరైన సమాధానం డి యేసయ్య. కీ ఆన్సర్ ఏంటంటే ఆ నలుగింట్లో ఆన్సర్ యేసు స్వామి. కాబట్టి వాస్తవమైనటువంటి నిజమైన ఆన్సర్ దగ్గరికి వచ్చిందట ఆమె. నిజమైన ఆన్సర్ దగ్గరికి వచ్చింది ఈ స్త్రీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి స్త్రీ అండి ఇక్కడ రావడానికి కారణం. అది సామాజిక అర్థంలో తను చూసుకుంటూ ఇక తరుణం వచ్చింది, శుద్ధి చేసుకునే సమయం అని యేసు స్వామి పాదాల దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పుడు ఇంటిదే రాలేదు ఆమె. పశ్చాత్తాపంతోనూ ఒప్పుకోలుతూ పాపక్షమాపణ కోసం ప్రయాసపడుతూ వచ్చింది. పరిచయులు పాపాలను ఒప్పుకోమని చెప్తారు, కానీ వాడు మాత్రం మేమెప్పుడు పాపం చేసిన వారు కాదు అంటారు. మనుషులు తమలో ఒప్పుకోరండి. తమ తప్పుడు తాము ఎప్పుడు ఒప్పుకోరు. కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను మీ ముందు ఒకసారి ప్రయత్నం చేస్తూ, ఒక పెద్ద ఆయన ఒక దగ్గరగా 30 సంవత్సరాల క్రితం మంచి పుస్తకం రాశారండి. మ్యాన్ ఇన్ ద మిర్రర్ అని. అద్దంలో మనిషి అని పేరు. అద్దంలో మనిషి. మీరందరూ అద్దం చూసుకుని వచ్చారు కదా, నేను అద్దంలో చూసుకున్న ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కొంచెం ఉంటాడు, సరి చేసుకుని వస్తారు. సామాజిక అర్థంలో మాత్రం మనుషులు ఏమి పడుకోకుండా తిరుగుతున్నారండి. దాన్ని వివరించడానికి ఆయన అనేకమైన సంఘటనలు సమకూర్చి మ్యాన్ ఇన్ ద మిర్రర్ అని పుస్తకం రాశారు. పెద్ద పుస్తకం, ఇంత బైండింగ్ లాగా ఉంటుంది. అది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పుస్తకం అయింది. కారణం ఏంటంటే ఎవరి ముఖాలు వారు చూసుకోండి చెప్తున్నారు దాంట్లో. ఎవరి ముఖాలు వారు చూసుకోండి. అందులో కనిపించేది ఏంటంటే మనం ఏమై ఉన్నామో తెలుస్తుంది. వాస్తవంగా అర్థంలో అది చూసుకునేటువంటిది ఉన్నది, కానీ సామాజిక అర్థంలో జీవితాన్ని కనపరుస్తున్నటువంటి విషయాలు ఉంటాయి. ఒక్కొక్క దైవజనుడు ఒక విలువైన మాటలు చేస్తూ, ట్రూత్ నెవర్ డైస్ అండ్ ద మిర్రర్ నెవర్ లైస్. మిర్రర్ నెవర్ లైస్, ట్రూత్ నెవర్ డైస్. అర్థము ఎప్పుడు అబద్ధం చెప్పదు, సత్యం ఎప్పుడు చచ్చిపోదు. సత్యానికి బావులేరు, అర్థం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేండి. మనం చెప్పాలి. అర్థం చూసుకునే వాళ్ళు అబద్ధం చెప్పాలి, కానీ అర్థం మాత్రం అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పింది అనుకోండి, అది అర్థం చూడడం. బాగా గమనిద్దాం. ఎప్పుడు కూడా అర్థము అబద్ధం చెప్పడైతే యేసు స్వామి అనేటువంటి అర్థం ఎప్పుడు జీసస్ ఇస్ ద రియల్ మిర్రర్, ద ఒరిజినల్ మిర్రర్. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యము అర్థమండి. దేవుడి వాక్యము అర్థము, యేసయ్య అర్థము. ఈ మిర్రర్లో దేవుడి వాక్యం అనేటువంటి అర్థంలోను, యేసయ్య అనేటువంటి అర్థంలోను మనం చూసుకోవాలి. దాంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే మానవ సమాజంలో, మనలో లోకంలో మనం చూసుకోగలమా? ఇప్పుడు నన్ను నేను చూసుకోగలనండి? నువ్వు అందరూ చూస్తున్నా చెప్పమంటే మీ తప్పు సరిగ్గా లేవు, నేను సరిగ్గా చెప్తాను. కానీ ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. అదే మినిస్ట్రీ అండి. దేవుడి యొక్క ఏర్పాటులో యూ కాంట్ సీ యువర్ సెల్ఫ్, బట్ యూ కెన్ సీ ద వరల్డ్. ప్రపంచం అంతటి చూస్తాం. నీ కన్ను చాలా పెద్ద కెమెరా. అది ఒక కెమెరా చూసేటువంటి వాళ్ళు నిలబెట్టి ఇక్కడ వరకే చూస్తుంది. కానీ ఈ కన్ను అనేటువంటి కెమెరా ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రపంచం మొత్తం చూస్తుంది.
అయితే చూడగలరు కానీ తను తాను చూసుకోలేదు. అప్పుడు ఏం చేయాలండి? మనము అద్దరు ఎక్కడున్నాడు వెళ్ళాలి, అద్దరు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాలి. ఏ స్వామి అని అర్థానికి దేవుడి వాక్యం అర్థం తెలిసి రావాలి. యు కాంట్ సీ యువర్సెల్ఫ్, సో యు నీడ్ ఏ మిర్రర్. నీవు చూసుకోలేవు కాబట్టి నీకు అర్థం కావాలి. దేవుని వాక్యమైన అర్థం ఒకటి, ఆ వాక్యమైన యేసయ్య యొక్క అర్థమైతే దేవుడు సమాజానికి కూడా అర్థంగా పెట్టాడు. అది గమనిద్దాం. సమాజం కూడా అర్థమైంది. ఆ సమాజంలో మనల్ని మనం చూసుకొని చక్కపరచుకోవాల్సి ఉంటుంది. ఈ సొసైటీలో మనల్ని మనం చక్కపరచుకోవాల్సి ఉంటుంది. మిర్రర్ చూపిస్తుందే కానీ అది మనం మాట్లాడతాం. అంతేనండి. అర్థం మాట్లాడితే ఇలా ఉంది చూసుకో అంటారు, నువ్వు ఇలా ఉన్నావు చూసుకో అంటారు, కానీ మాట్లాడతావు. మాట్లాడినంత మాత్రాన మాటల కన్నా మించినటువంటి క్రియ జరిగించమని అడుగుతుంది. ఆ రీతిగా చూస్తే సమాజంలో జీవించే మనము మనల్ని మనం చూసుకుంటూ ఎక్కడ చూసుకోగలమంటే సమాజంలో చూసుకోగలం, దేవుడి వాక్యంలో చూసుకుంటూ వెళ్ళగలం, క్రీస్తులో చూసుకుంటూ వెళ్ళగలం. చాలా వరకు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సమాజం అనేటువంటి అర్థానికి మసిపూసి మనుషులు వెళ్ళిపోతారు. కానీ ఈ సమాజం అంతా చూసుకుంటుంది, సమాజం అంతా చూస్తుంది. ఆ సమాజం కూడా అన్నిసార్లు ఇంట్లో అయితే ఇది తప్పు ఇది తప్పు అని చెప్తారు, కానీ సమాజం చెప్పదు. సమాజం చెప్పకపోగా విమర్శనాత్మకంగా ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఆ సమాజం అనే మిర్రర్ అర్థము ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉంటుందండి. సమాజం ఎప్పుడు పరిశోధన చేస్తూ ఉంటుంది. వాస్తవంగా అయితే ఇప్పుడు 10 మంది ఉన్నారు, కానీ ఎన్ని లెక్కేసుకుంటే కొన్ని వందల కళ్ళు నాకు వెళ్ళి చూస్తున్నాయి, చాలా కళ్ళు చూస్తున్నాయి. కానీ నేను అనుకుంది 2 కళ్ళకే, 2 కళ్ళు కదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కంటిలో మీరు చూడగలుగుతున్నారంటే మీ యొక్క కళ్ళలో నా రూపం ఉంటుందట. అలాగే మీరందరూ కూడా నా కళ్ళలో కనపడుతుంటే దగ్గర చూస్తే దాంట్లో ఇది అర్థం, నన్ను అర్థం, నన్ను అర్థం. అప్పుడు ఏమైంది? సమాజంలో మనం చూసుకోవడానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఈ చాలా అర్థాలు నేను ఎలా ఉన్నానో అని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి పరిశీలనలో తేలిన ఫలితార్థం ఏంటంటే నాది తప్పు, నేను తప్పు, కాబట్టి తప్పును సరిదిద్దుకోవాలని సరైన అర్థం దగ్గరికి వచ్చింది ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అది విషయం అంటే మనము చాలాసార్లు ఈ సమాజంలో బ్రతుకుతూ కూడాను సమాజంలో ఎవరు మన గురించి ఏమనుకుంటారో పట్టించుకోవడం జరుగుతూ రెండు మనం కరెక్ట్ అనుకుంటాం, చాలా తప్పండి. దయచేసి గమనిద్దాం. సమాజంలో మనుగడ కొనసాగిస్తున్న మనందరం కూడా సమాజం అనే అర్థంలో మనం తగ్గపరచుకోవాల్సి ఉంటుంది. అందరం అర్థం చూసుకొని సరిచేసుకుంటూ వెళ్ళాల్సినట్టుగా మరి ప్రత్యేక దేవుని వాక్యమైన అర్థంలో మనం చూసుకుంటూ ఉండాల్సినట్టుగా ఏదే ఒక పెద్ద అర్థం వంటి వాళ్ళని గుర్తు చేశాను. ఆయన సత్యమై ఉన్నాడు. నేను గుర్తు చేసిన మాటలో అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు. రెండవది ట్రూత్ నెవర్ డైస్. సత్యమై అన్నట్టు చనిపోదంటే యేసయ్య సత్యం, నేనే మార్గము సత్యము జీవమైన యోహాను సువార్త 14 వచనంలో ఆయన సత్యం నేనే అన్నాడు. ఆ సత్యంలో ఆ చనిపోయినటువంటి సత్యం మనం ఏమైనామో చక్కగా గుర్తు చేస్తాండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, విమర్శనాత్మకంగా చూసేటువంటి స్వభావం ఒక ప్రకటన అయితే, రెండవది మనలో సమాజంలో కూడా చూసి చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనందరూ గుర్తు చేసుకున్నాం. అంతకన్నా ఎక్కువగా ఇంట్లో నుండి ప్రారంభించేటప్పుడే, అడుగు పెట్టేటప్పుడే మామూలు అర్థం చూస్తున్నట్లు దేవుని వాక్యమనే అర్థంలో యేసు స్వామి యొక్క జీవితంలోనూ మనలో మనం చూసుకోవాలని కూడా గుర్తిస్తున్నాం. మళ్ళా నేను సందర్భానికి వస్తున్నాను. ఈ స్త్రీ
పాపాత్ముడైనటువంటి ఈ స్త్రీ యేసు అనే అర్థంలో తనను తాను చూసుకోండి. ఎప్పుడు చూస్తుందో తెలియదండి. ఏమైనా ప్రసంగం చేస్తుంటే దూరాన్ని చూస్తుంటది, కానీ దగ్గరగా ఏం చూడలేదు. ఇక్కడ ఆయన యొక్క మాటలే ఆమెకు అర్థంగా మారాయి. వోంట్ స్పీక్ బట్ ఇట్ షోస్ అని గుర్తు చేసినట్టు యేసు స్వామి అనేటువంటి అర్థము దూరంలో ఆయన ఎక్కడో చెప్తుంటే విన్నది అంతే. ఇక్కడ మాటలు ఆ చూడడానికి పోయిన మాటలు ఉన్నాయి. యేసుని అర్థంలో తను చూసుకొని గ్రహింపునకు వచ్చి పశ్చాత్తాపడి క్షమించబడడానికి ఆ క్షమాపణను కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ముందు చూపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఈ ఒక పెద్ద ఆయన పరిచయంలో ఉన్న భోజనానికి తెలిస్తే ఆ విషయం తెలుసుకొని ఆమె వచ్చింది. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అంటారు. పాశ్చాత్య దేశాల యొక్క తత్వవేత్త ఎవరంటే సోక్రటీస్ అని పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన అంటాడు, ఆత్మ పరిశీలన, వ్యక్తిగతమైన పరిశీలన చేసి కొననటువంటి జీవితం అంత జీవితమే కాదంటాడు. ఎవరో విమర్శించడం కాదు, ఎవరో మనం అడగడం కాదు. మన అర్థం మనం చూసుకున్నట్లు అర్థం చూసుకున్నట్టు అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. పరిశీలన చేసుకున్నటువంటి జీవితం అసలు యోగ్యమైన జీవితమే కాదంటాడు. మనందరం ఇక్కడ ప్రత్యేకంగా పరిశీలన సమూహం, ఏదైనా శిష్యులు కూడా ఈమెంటి ఇక్కడికి వచ్చింది, ఈమె ఎక్కడ రాకూడదు, ఏం భయంకరమైన పార్టీ అయితే అని విమర్శిస్తుంటే యేసు స్వామి విమర్శించుకున్నటువంటి ఆత్మ పరిశీలన చేసి కొన్నటువంటి ఆ సీమోనికి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ విషయాలు నేను చదివాను. స్వపరీక్ష చేసి కొన్నటువంటి జీవితం యోగ్యమైనటువంటి జీవితం కాదని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ 44వ వచనం చూసినట్లయితే అక్కడ సీమోనుతో అంటాడు, ఆయన పేరు సీమోనుతో ఎస్ఐ అంటాడు, సీమోను ఈ స్త్రీని చూస్తున్నావు కదా, నేను నీ ఇంట్లోకి రాగా నీకు నా పాదలు నీళ్ళైన సార్ మనం తాగుదాం. యేసు స్వామి దినాల్లో ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వస్తున్నారంటే ఆ రోజుల్లోనట ఆ ఇంటి యజమాని కనుక వచ్చేటువంటి ఆయన కన్నా పెద్దవాడైతే గొప్పవాడైతే పిలువైనటువంటి వారికి ఇద్దరు ఉన్న పని వారిని పంపిస్తారట నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడగడానికి. ఒకవేళ వచ్చేటువంటి ఆయన ఈ ఇంటి యజమాని కన్నా పెద్దవాడు అనుకోండి, అప్పుడు యజమాని వెళ్తాడట కాళ్ళు కడగడానికి. ఇప్పుడు ఏదైనా ఈ సీమోను అనే పరిచయం ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఏదైనా గొప్పవాడా ఇంకా ఈ పరిచయుడు గొప్పవాడు? ఏసై గొప్పవాడు. పరిచయుడు అసలు ఏసయ్య కూర్చున్నటువంటి గొప్పతనం గురించి ప్రశ్న పెట్టాడు. మరి ఎందుకు ఇచ్చాడంటే కోరినంటే యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, వీటిని సమాజం అంతా గొప్పగా కొలుస్తున్నారు, కాబట్టి మనం ఈ గొప్ప వ్యక్తిగా పోగొడుతున్నటువంటి ఆయన్ని మన ఇంటికి పిలిస్తే మనకు గొప్పదనం వస్తుంది అనే ఉద్దేశంలో వాస్తవానికి ఒక పెద్ద ఆయన్ని భోజనానికి పిలిస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆయన అతని కన్నా గొప్పవాడైతే సేవకుడికి కాదు వెళ్ళాలి, అతని కన్నా ఇతను తక్కువవాడైతే ఇతనే వెళ్ళి కాదు కాదు. రెండు జరగలేదు. సేవకుడిని కూడా పంపించి అలా గడిచారు. ఆ మాట ఏదైతే మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటాడమ్మా? అక్కడమ్మా, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఏసయ్య చక్కగా మాట్లాడాడు. ఏంటంటే, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు నా పాదాలు కడగలేదు, లేకపోతే నా పాదాలు కడగడానికి నీకు పంపించలేదు అనలేదు. ఆయన అన్నాడు, నీళ్ళన్నా ఇల్లు మాటలు బాగా నీవు నీళ్లు కూడా నీళ్ళు, అది నీ తప్పు. సమాజంలో బతుకుతూ గొప్ప వ్యక్తిగా ఉంటావు, పరిశుద్ధంగా అంత బాగా తెలుసు, నీవు ఎందుకు వాళ్ళందరూ రావడం తప్పదు. నీవు గొప్పవాడని చెప్పుకుంటూ సమాజంలో నీవు పరిచయం చేస్తున్న సమాజం అనే అర్థంలో
నిన్ను నీవు చూసుకోలేని రీతిగా ఉన్నావని చెప్పడానికి యేసయ్య ఒక విషయాన్ని చెప్పాడు. నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, మరి ఈయనేం చేసిందట? కన్నీళ్లతో ఈయన నా పాదాలు కడిగింది అంటాడండి. నీళ్లు ఇవ్వకపోవడం అనేటువంటిది పెద్ద మైనస్ పాయింట్ అయితే, ఈమె పాపాపురాలో పొందుతున్నటువంటి ఈమె కన్నీళ్లతో కడిగింది. చాలా గొప్ప విషయం. అది మొదటిది. అంటే గ్రహింపు నీకు లేదు, గ్రహింపు పొందినట్టుగానే ఇక్కడ ఉన్నది. రెండో విషయం, రుచుకోవడానికి ఏమి ఇవ్వలేదు, ఆయన తన యొక్క తలగట్టుకు తోచింది. రెండవ విషయం అండి, ఇప్పుడే కూడా కొంత సమాజంలో ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది. ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని పట్టుకొని ముందు వెళ్ళిపోవడం. యేసుస్వామి ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తిని, అద్భుతాలు చేసినటువంటి వాడి విషయాలు చూసి, గొప్ప గొప్ప కార్యాలు చూసి కూడా వస్తున్నాడా తరమని చెప్పండి అన్నట్టున్నాడు. నీవు నా పాదములు, నీవు నన్ను ముందు పెట్టుకోలేదు, ఆయన పాదాలను పెట్టుకుందండి. ఒకవేళ ఈ పరిచయం ఎదురైతే అయిగాని ఏదైనా పట్టుకొని చేపల గుడి పెట్టుకునేవాడేమో. కానీ ఈ పాపాపుర స్త్రీ యేసయ్య పాదాలు ముందు పెట్టుకుంది. రెండవ విషయం. ఆ తర్వాత మూడవది, ఈ ప్రయాణంలో ఇస్రాయేల్ దేశం విధానం బట్టి ఎండ ప్రాంతం అదంతా. రెండవది దుమ్ము ధూళి కొట్టుకొని వస్తారు, అందుకని పాదాలకు నీళ్ళు ఇస్తారు. ప్రేమ, అభిమానానికి, గౌరవానికి, ఆప్యాయతకు, ఆహ్వానానికి గుర్తుగా ముద్దు పెట్టుకుంటారు. ఎండలో పడేస్తారని వాళ్ళకి తల మీద నూనె కొంచెం నూనె పూసుకోండి అని ఇస్తారండి. నూనె కూడా ఇయ్యండి. మరి ఏమేం చేసింది? ఈమె నా పాదములకు అత్తరు పూసింది అంటాడండి. అని ఏమన్నాడు? ఆమె విస్తారమైన విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు దాకా పాపం స్త్రీ అందరు విమర్శనాత్మకం చూశారు కదా, ఈ ధర్మ చెప్పడు, ఆ ధర్మ చెప్పడు చూశారు కదా, ఈయనకేం తెలియలేదా, ఈ వచ్చినట్టు అర్థం కావట్లేదా, ఇది ఒప్పుకోలేదు కదా, ఈయనకి అంతా తెలుసుకున్నాం కానీ ఆవిడకి ఏం అర్థం కాలేదు, పాపాత్మలో స్త్రీ వచ్చి ఆయన ముడుకుంటుంటే ఏం పడుచుకోవట్లేదు అని అనుకున్నాను. యేసుస్వామి అంతరంగంలో తిరిగిన వాడు కాబట్టి వారి ఆలోచనలు తిరిగి యేసయ్య ఈ మాటలు చెప్పాడండి. శిష్యుల్లో అలజడి ఒక ప్రకటన మొదలైంది. మనం అవుతున్నాం, ఇక్కడ అవుతాయి. ఆడకు ఎందుకు పరిగణంగా అనుకున్నాం, కానీ ఈయనేమో అసలు తిరగదిప్పేసినట్టున్నాడు. ఆమెది శబ్దము లేని అంతరాత్మటాడు. ఏం మాట్లాడు రావడం కుమ్మపోయి యేసయ్య అంటే ఆ ఇశ్రాయేలు యొక్క విధానంలో పోస్చర్ అంట, పూర్తి విధానం కూడా కాళ్ళు వెనక పెట్టి ఇట్లా పక్కకి కూర్చుంటారు అనమాట. ఆ కాళ్ళు వెనకాల ఉన్నాయి, మొక్క ఉంది. అక్కడ వెనక ఆమె నిలబడి ఆమె అంతరాలిస్తుంది. దాని ఏమంటారంటే సైలెంట్ ప్రేయర్. ఆమె మాట్లాడలేదు, ఏమి విజ్ఞాపం లేదు. శబ్దము లేనటువంటి అంగలార్పు నుండి నీరు వచ్చాయి. తలగట్టుకుంటూ వచ్చింది, అత్తర వచ్చింది. వీరందరికీ కూడా ప్రశ్నలు ఆలోచించి చూస్తున్నారు కదా, వీరందరికీ కూడా శబ్దము లేని ప్రశ్నలు, శబ్దం లేకపోయిన భయంకరమైన కోపం, ఆమె మీద వ్యసనం బాగా పెరిగిపోయినట్టు. సైలెంట్ కదా, ఎవరి మనసులో వాళ్ళు అసలు తలకిందైపోతున్నారు. ఈమెంటి ఇక్కడ రాడండి, ఈమెంటి ఇక్కడ రాడండి, ఈమెంటి ఇలా చేయాలి. కీర్తనకారుడు 90వ కీర్తన 5వ వచనం మార్చుదామండి. 8వ వచనం 90వ కీర్తన 8వ వచనం 2వ వచనం. నా కోసం నీ ముఖ కాంతిలో నా రహస్య పాపులు, మా రహస్య పాపులు బాగా అంటలే చేసుకున్నాం. యేసుస్వామి యొక్క ముఖ కాంతిలో మన పాపాలండి
రహస్య పాపాలట. యేసు స్వామి యొక్క ముఖ కాంతిలోని రహస్య పాపాలు కనపడతాయట. ఈ పాపపుత్రి ఆయన ముఖం చూడలేడు, పాదాలే చూస్తుంది. కానీ యేసు స్వామికి ఆమె యొక్క రహస్య పాపాలని తెలుసు. ఈ విధంగా పాపాలను తెలుసుకుని ఆమె గ్రహించింది. ఈయన అంతరంగంగా తెలిసినటువంటి వాడిని ఆమె గ్రహించింది, తెలిసినటువంటి కాదగా. అందుకని ఒక విచిత్రమైనటువంటి మాట అప్పుడు నిన్నది 44 వచ్చిన నేను ప్రారంభించాను. దాంట్లో ఉన్నటువంటి మాటలో యేసు వారు మాట్లాడుతున్న వాటిలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను అనే మాటలో ఏంటంటే యేసయ్యేమో ఈ వెనక తిరిగి ఆ తలకరించుకొని ఏడుస్తున్నటువంటి స్త్రీకి చూస్తున్నాడు. మాట్లాడుతూ చెబుతానండి సీమోను. అలా గమనిద్దాం. ఆ స్త్రీ ముఖ కాంతిలోని రహస్య పాపాలు చూడగలిగినటువంటి యేసు స్వామిని గ్రహించి తలకరించుకొని ఏడుస్తూ పాదాలు పిలుస్తూ యేసుక్రీస్తు వారి చూస్తూ ఈయనతో మాట్లాడతారు. వాస్తవంగా సీమోతో మాట్లాడేటప్పుడు యేసయ్య ఇలా మాట్లాడాలి కదండి, ఆయనకి వెళ్తుండలేదు. ఇక్కడ చూసి మాట్లాడతాం, చూస్తుందేమో ఇటు మాట్లాడుతుందేమో అర్థం చూడదు. దాని అర్థం ఏంటంటే సీమోను నీకెళ్ళి చూడకపోయినా నీ పాపాలని కూడా నాకు తెలుసు. యేసు స్వామికి ఆయన ముఖ కాంతిలోనే రహస్య పాపాలని తెలుసు. కాబట్టి ఆమె వెనుక తట్టు వచ్చి పాదముల యొక్క కన్నీరు కాంచి తల వెంట్రుకలతో పాదములు తుంచి అత్తరు పూసి తన జీవితాన్ని సాధన చేసుకున్నాడు. జీవితానికి పశ్చాత్తాపం, పాపక్షమాపణ చాలా ముఖ్యం. మన అనుభవంలో మన జీవితాలకు సంబంధించిన పశ్చాత్తాపం కావాలి. పాపానికి సంబంధించిన చింతన మనం పొందవలసింది. ఆత్మ పరిశీలన చాలా ప్రాముఖ్యం అండి. ఆత్మ పరిశీలన చాలా ప్రాముఖ్యం. గతాన్ని, పాప జీవితాన్ని గుర్తు చేసుకున్న దేవుని దగ్గర మొరపెట్టడం చాలా ముఖ్యం. ఆయన పాదాల దగ్గర మొరపెట్టి సైలెంట్ గానే మౌనంగా రోజిస్తూ కన్నీరు కార్చినటువంటి పాపస్తుని గురించి యేసయ్య అంటాడు. సీమోను ఒక కథలో ఒక ఆయనకేమో 500 దేనారాలు, ఒకరికేమో 50 దేనారాలు. వారిద్దరిని ప్రేమించాడు, ఇద్దరిని క్షమించాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు అంటే 500 దేనారాలు ఎవరిని క్షమించాడు వారినే కదండి. వాస్తవానికి భోజనం చేసావు కానీ ఒక పండితుడు రాస్తాడండి, యేసయ్య భోజనం వచ్చింది వాస్తవంగా నిజంగా ఇంటిలో భోజనం చేయడానికి కాదట. ఆ సందర్భంలో ఒక పార్టీని రక్షించడానికి, క్షమించడానికి, విమోచించడానికి భోజనం ముఖ్యం కాదండి. ఇది కూడా గమనిద్దాం. భోజనాలు, పంటలు, పంపాలు అది ముఖ్యం. ఆత్మ పరిశీలన, పాపక్షమాపణ, ముందు పశ్చాత్తాపం వచ్చేటువంటి పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ పొందినటువంటి ఆ స్త్రీని గురించి అంటాడు, నీ పాపములు క్షమింపబడిన. వాక్యమైనటువంటి అర్థం వ్యక్తిగత జీవితాన్ని సరిచేసి అది స్థిరపరుస్తుంది. ఆ విషయాన్ని గ్రహించకపోతే మన జీవితం మసిగమైనటువంటి పెద్ద అర్థంగా మారుతుంది. మీరు వినుంటారు, అనారోగ్య బోధికాలు పెద్ద ఆయన దైవజనులు ఉండేవారు. ఆయనకు లేరు. ఆయన రక్షించబడక ముందు 1970వ సంవత్సరం దగ్గర 1975-77 సంవత్సరాల నుండి ఆయన రేడియోలో వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఆయన రక్షించబడక ముందట అసలు ఏంటో ఈ క్రైస్తవులు ఈ బైబిల్ అంటారు, అసలు ఈ బైబిల్లో ఉన్న మా వేదాలు, పురాణాలు వాటన్నిటితో పోల్చి అసలు బైబిల్లో ఉన్న తప్పులు వెతికి ఐడెంటిఫై చేసి వీటిని గురించి నేను వీళ్ళకి చెప్పాలనుకొని బైబిల్ తిరిగేయడం ప్రారంభించాడు. అప్పుడేమైందంటే బైబిల్ చదువుతూ ఉంటే ఆయన పాపాలు బయటపడతాయి. అంటాడు, నా జీవితంలోని పాపపు డాగులను, మోసపు కంతలను, అక్రమాల మరకలను సరిచూసుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనివానిగా ఉండిపోయాను అనేటువంటి అవకాశం వచ్చిందండి.
అంటే దేవుని వాక్యంలో చూసుకుంటే అన్ని బయటపడతాయి. దేవుని వాక్యాన్ని విమర్శనాత్మకంగా చూడడం చూస్తే దేవుని వాక్యమే మనల్ని విమర్శిస్తుంది. ఎదుటి వారిని పొరపాట్లలో భూతత్వంలో చూచి పొరుగు వారికి చూపించి ప్రచారం చేయాలని అనుకుంటే అంత నైపుణ్యం నాకున్న అనుకుంటే ఆయన ఆరోగ్యమూర్తి కాదు. నీకున్న నైపుణ్యాన్ని ఈ వాక్యం చెప్పడానికి ఉపయోగించారు. పంపించలేదు సౌలు కూడా నాకు ధర్మశాస్త్రమంతా తెలుసు, ఈ క్రీస్తు అనేటువంటి ఆయన ఎవరో ఇతనే ఉన్నారు, ఈ శిష్యులందరినీ కూడా ఎక్కడ దొరికితే వాళ్ళని పట్టి బంధించి వేయాలి, చంపేదని బయలుదేరితే నీకున్నటువంటి ఆ పటిష్టమైన ఆ దీక్షను సువార్త ప్రకటించడానికి ఉపయోగించాలని పట్టుకోలేదు. సౌలు పట్టుకొని యేసుస్వామి పౌలుగా మార్చేశారు. తమ దృష్టికి తాము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దామండి. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధివంతులమనియు అలర్చువానికి అశ్రమ అంటాడు. ఎవరి వారు మన దృష్టికి మనం నీతిమంతులుగా నడిపిస్తున్నాం, మనం జ్ఞానులుగా నడిపిస్తున్నాం, అట్లా అనుకునేటువంటి వారికి శ్రమ అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నాకేదైనా జ్ఞానం ఉన్నా, నాకేదైనా తెలివి ఉన్నా కానీ ఎదుటి వారిని విమర్శించడానికి కాదు, అది నన్ను నేను సరి చేసుకున్నటువంటి జీవన విధానాన్ని లోకానికి అర్థంగా చూపించాలి. నేను మళ్ళా ఒక కొత్త విషయానికి వస్తున్నాను. సమాజం ఒక పెద్ద అర్థమని తెలియజేశాను. అయితే ఆ సమాజము అర్థముగా చూసినట్టు మనం పరిచయం చేసుకుంటే మనమే అర్థంగా మారుతామండి సమాజం. అప్పుడు మన రోడ్లో జరుగుతుంటే మన అర్థంలో అందరూ చూసుకుంటారు. ఏమనండి మనిషి అంటే అలా ఉన్నారండి, వ్యక్తి అంటే అలా ఉన్నారండి, చూడండి ఎంత పద్ధతి అలా ఉన్నారండి, తల్లి అంటే అలా ఉన్నారు, తండ్రి అంటే అలా ఎవరు పెట్టండి ఎలా ఉన్నారండి అని అనుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనం అర్థంగా మారుతున్నాం. మనం అర్థంగా ఏడువారు శాస్త్రులను పరిచయులను అక్కడ కూర్చోబెట్టి తన శిష్యులు కూర్చోబెట్టి అప్పటి వరకు పాపము స్త్రీ అనుకున్నటువంటి ఆమెని అర్థంగా చూపించారు. శివుడు చూడు ఏమే నీవు అనుకున్నది వేరు, వేరు. దాని అర్థం ఏంటంటే నీవు నీ పాపాలను చూసుకోవడానికి పాపము స్త్రీ అనుకున్నదే ఆమె అర్థంలో చూసుకో, ఆమె అర్థంలో చూసుకో. సమాధానపు ముందు అభిమానపూర్వకమైనటువంటి పరిమళ తైలం, శుద్ధీకరణ జలం ఇవ్వని పరిచయుడు విమర్శనాత్మకమైనటువంటి ప్రశ్న మనసులో యేసును గురించి ఉంచుకుంటే వాటన్నిటికీ యేసు క్రీస్తు వారు ఈ స్త్రీని చూపించి సమాధానం చెప్పాడు. పాదములకు ఉన్నటువంటి స్త్రీని చూపించి ఆయన సమాధానం చెప్పాడు. పాపపు స్త్రీ యొక్క యేసు స్వామి పాదాల అర్థంలో చూసుకొని నన్ను తాను శుద్ధి చేస్తున్నాడు. ఆయన ఒక చూడలేదు, ఆయన పాదాలు చూసుకుని పాదాల మీద కన్నీరు కాల్చుకుని ఆయన పాదాల కాంతిలో తన రహస్య పాపాలని అడిగేసి కన్నీటి ద్వారా పాపాలు బయటకు వచ్చేసాయి. ఈ పాపాలన్నీ పాదాలను పడ్డాయి. అలా అన్ని కూడా గుర్చేసి పరిశుద్ధత గుర్తుగా పరిపూర్ణత గుర్తుగా తైలాన్ని ఇక్కడ ఏం జరిగినట్టు పాపపు స్త్రీ వచ్చి పాపాలను తొలగించుకొని పరిశుద్ధురాలుగా మార్చబడి అక్కడ నుంచి సామాజిక అర్థంలో మనం కూడా ఒకసారి చూస్తున్నామండి. ఈ గ్రామంలో మనం వెళుతున్నా వస్తున్నాం, మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఇక్కడ నడుస్తున్నా సమాజం అంతా అర్థం, సమాజానికి మనం అర్థం. దీనిలో ఏమాత్రం తేడా లేదు. శుద్ధి చేసుకోవాల్సిన సందర్భంలో శుద్ధి చేసుకోవడం, లోకాన్ని శుద్ధి చేయడానికి అవసరమైన సందర్భం రీతిగా మనల్ని మనం గొప్ప అర్థంగా, ఎందుకంటే ఈ అర్థం అబద్ధం ఆడతాం, అర్థాన్ని గురించి అబద్ధం ఆడచ్చు కానీ అర్థం అబద్ధం ఆడతాం, మనల్ని గురించి మనం అబద్ధం ఆడచ్చు కానీ
మన వ్యక్తిత్వం కానీ చెప్తూ ఉంటుంది సమాజానికి, మనం మంచివాడు వచ్చినవాడు. పరిసయ్యుని యొక్క ఇంటికి యేసు స్వామి వచ్చింది ఎందుకంటే భోజనానికి కాదు, కానీ భారములు తొలగించకు, పాపికి విడుదల ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి. సమాధానం మనం యేసు స్వామి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే దేవుడి సన్నిధిలో, దేవుని ముఖ దర్శనంలో మనలో మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధీకరించబడిన వారమై వెళ్ళాలి తప్ప అలా పాపం పని వెళ్ళాలి. ప్రేమైన దేవుడి సంగమా, దేవుడి సన్నిధికి వస్తే దేవుడి వాక్యం వింటే దేవుడి వాక్యమైన అర్థంలో మనలో మనం శుద్ధి చేసుకుంటాడు. పవిత్రీకరించబడకుండా వెళ్ళడానికి వీల్లేదండి. దేవుని క్షమ, దేవుని యొక్క ప్రేమ మనం పొడగట్టుకు వెళ్ళాల్సి. ఈ మాటల యొక్క సారాంశానికి దైవజనుడు పరిపూర్ణ ముగింపునిస్తూ అంటాడు, దేవుని ప్రేమ క్షమాపణ వెంట తీసుకొస్తాడు. యేసుక్రీస్తు వచ్చారు కదా, ఏసై ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని యోహాను పత్రికలో చూస్తాం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ నడుచుకుంటూ వచ్చింది. ప్రేమ వచ్చేటప్పుడు క్షమాపణను ఒక విలువైన సంచిగా ధనంగా తీసుకొస్తాడు. యేసు స్వామి మన దగ్గరికి వస్తే క్షమాపణను తీసుకొస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా ఇది పరిస్థితి, అవన్నీ తొలగించి, పాపాలు తొలగించి క్షమాపణ ఇస్తాడు. అంతవరకేనండి దేవుని ప్రేమ క్షమాపణను వెంట తీసుకొస్తుంది. దేవుని కృప పాపిని చుట్టుకుంటుందట. ఈ ప్రేమలో ఆ క్షమాపణించినప్పుడు జరిగేది ఏంటంటే, క్షమించామని దాని గుర్తుగా దేవుని యొక్క కృప ఈ పాపిని ఎలాగూ ఆవరిస్తుంది. దేవుని కృప పాపిని చుట్టుపడుతుంది. దేవుని రక్షణ పాపిని వెంటాడుతుంది. దేవుని యొక్క రక్షణ నేను మళ్ళా గుర్తు చేస్తాను. దేవుని ప్రేమ క్షమాపణ వెంటనేస్తుంది. దేవుని కృప పాపిని చుట్టుముడుతుంది. దేవుని రక్షణ పాపిని వెంటాడుతుంది. మనతో పాటు దేవుని రక్షణ రావాల్సింది. దేవుని కృప మనం ఆలోచించాల్సింది. యేసు స్వామి దగ్గరికి మన దోషాలు బయటకు వస్తే ఆయన ఆల్రెడీ క్షమాపణ తీసుకొచ్చారు. యేసు స్వామి భోజనానికి కాదు, కానీ ఒక వ్యక్తిని క్షమించడానికి, ఒక వ్యక్తికి కృప చూపించడానికి, ఒక వ్యక్తికి పాపాలు క్షమించడానికి, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ రక్షణ చూసినటువంటి బిడ్డలు ఎంత ఆనందాన్ని అవుతారు. ఆ పాపములు క్షమించబడడానికి చెప్పినప్పుడు ఆమె ఇంకా ఎంత ఆనందంగా ఉందండి. అందుకోసం అన్నాడంటే 50వ వచనంలో అంటాడు, అందుకు ఆయన నీ విశ్వాసమును రక్షించను, సమాధానం కదా ఇక నుంచి నా సమాధానంతో ఉంటుంది. సమాధానం ఆల్రెడీ తీసేసుకో, బీపీ వద్దు, షుగర్ వద్దు, లోపల టెన్షన్ ఏమవుతుంది కదా. ఎందుకంటే నా పాదల దగ్గర నీ పాపాలు కడగబడ్డాయి. ప్రేమ దేవుని సంగమా, మనం కడుక్కోకుండా ఎదుటి వారిని అసలు విమర్శనాత్మక పని మంది కాదు, విమర్శించేటువంటి పని మందే కాదండి. ఎదుటి వాడు మంచివాడు కాకపోయినా విమర్శించేటువంటి పని మంది కాదు. ఏ కారణకు మనం వచ్చి మనము పరిశీలన చేసుకోవడం మన వంతు. సమాజమైన అర్థములు, దేవుడి వచ్చిన అర్థములు చూసుకోవడం మన వంతు, శుద్ధి చేసుకోవడం మన వంతు. ఆ శుద్ధి చేసుకొని సాధ్యమైనంత వరకు లోకానికి శ్రేష్టమైన అర్థముగా కనిపించుకునే మన వంతు. పాపక్షమాపణ పొందినటువంటి వారిని గురించి అంటాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, భూమిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. నా దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు చేయుననియు ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగా నా నోటి మాట బయలుదేరినది అది వ్యర్థము కాని చాలమ్మ. వాటిలో ఆ మొదటి మాటలోనే చాలా విలువైన భావం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి.
ఇక దేవుడు ఏమంటున్నాడు, అద్దము అనేటువంటి 4 మీరు చూసుకోండి, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ అద్దములో చూసుకుంటే మీకు రక్షణ. ఈ మాట యేసయ్య కల్వరి శిలువలో కేకేస్తున్నాడండి. యేసు స్వామి కల్వరి శిలువలో వేలాడుతూ పలికిన 7 మాటల అర్థం ఏంటంటే, ఈ అర్థం మీరు చూసుకోండి. మనందరం శిలువ అర్థం దగ్గరికి రావాల్సింది. ఇప్పుడు యేసయ్య శిలువ మీద కనపడలేదు, కానీ వాస్తవంగా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు స్వామి అనే అర్థంలో మనం చూస్తున్నాం. ఆయన రక్త ప్రవాహంలో అడుగుబడి శుద్ధీకరించబడడానికి శుద్ధీకరణ ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పాపక్షమాపణ పొందడానికి మనం రెడీగా ఉన్నాం. దావీదు చాలా భయంకరమైన పాపం చేశాడు అని మనం చెప్పుకుంటే, ఆ కాలం అయిపోయిన తర్వాత ఈ సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన భయంకరమైన పాపం మనం చూస్తాం. అయితే ఆ తరువాత 22వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడండి, ఈనాటి లేఖన భాగంలో చూద్దాం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుచాలని, యెహోవా నీవు నాకు దీపం. ఎందుకంటే అయ్యా నేను వెలుగులో నడవడానికి సిద్ధపడుతున్నాను. 24వ వచనం చూద్దాం. దోషక్రియలు నేను చేయగలను ఆయన దృష్టికి యథార్థవంతుడైతే. ఈ మాట అండి, పాపం చేసి పశ్చాత్తాపడి కన్నీరు కాచి వేదన చెంది రోదన చెంది ఆ కాలం అయిపోయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి పాపక్షమాపణ పొందినటువంటి దావీదు అంటాడు, దోషక్రియలు నేను చేయనల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడిని, దేవుడి దృష్టికి నేను యథార్థుడిని. అది ఎంత ధైర్యం కావాలంటే ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలి. పాపపు స్త్రీ ఎట్లా క్షమాపణ పొందిందో దావీదు కూడా అటువంటి క్షమాపణ పొందాడు. దావీదు కూడా కన్నీరు మున్నీరుగా రోధించిన తన పాపానికి రావాల్సిన శిక్ష వచ్చింది. ఒక కుమారుడు చనిపోయాడు. ఒక కుమారుడేమో తనకి వ్యతిరేకయ్యాడు. ఒక కుమారుడేమో అబ్షాలోము చెట్టులో ఇరుక్కొని చనిపోయాడు. యుద్ధానికి వచ్చి తన ఇంటి వారందరినీ పట్టుకెళ్ళిపోయాడు. ఎన్నో ఆ సంఘటన చూసే చాలా భయంకరం. యేసు స్వామి దావీదును క్షమించాడు, కానీ శిక్ష మాత్రం వచ్చింది. అది కూడా గమనించాలి. పాపం చేసినటువంటి వారికి తెలిసి పాపం చేసినట్టు తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ పరలోక రాజ్యం చేర్చడానికి శిక్ష మాత్రం వస్తుంది. నీరు మునీరుగా కాచిన 51వ కీర్తనంతా కూడా దావీదు యొక్క విలాప గీతం. ఆ విలాప గీతం ఎంత ఏడ్చినా ఆయన సరేలే ఇక నేను క్షమించేశానని ఊరుకోకుండా పాపం చేసిన దానికి శిక్ష కావాలి. నీవేమి సామాన్యుడు కాదు కదా, రాజు అయింది పాపం చేసావు, తెలియనటువంటి వాడు పాపం చేస్తే క్షమిస్తాను సరేలే పోనీ. నీవు రాజు అయ్యుండి అని తెలిసి పాపం చేశావు కాబట్టి నీ పాపానికి నువ్వు శిక్ష అనుభవించాలి. అది నీ విషయంలో, నీ కుమారుల విషయంలో, నీ భార్యల విషయంలో, నీ సేవకుల విషయాలు జరుగుతుంది అని చెప్పాడండి. కానీ ఇక్కడికి వచ్చే సమయానికి సమయ గ్రంథం చివరి అధ్యాయానికి ఆయన చివరి కాలం ఇది. దావీదు యొక్క చివరి కాలంలో అన్ని దోషక్రియలు నేను చేయనుంది, ఆయన దృష్టికి యథార్థమైంది కావున నేను నిర్దోషినని యెహోవా ఎదుట యెహోవాను సూచెదను. తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషంతో బట్టి చేతులను చూసి నాకు ప్రతిపాదించాను. యేసయ్య కళ్ళకు నేను కనిపిస్తున్నాను అంటే యేసయ్య కళ్ళు అనే అర్థంలో చూస్తున్నాయి, ఆయన అర్థంలో నేను చూసుకుంటున్నాను. పాపపు స్త్రీ మరి క్షమించబడేటువంటి దావీదుని ఇక్కడ చూస్తున్నామండి. ఆయన మాట మరి వాటిలో చివరి వచ్చిన మరి 29వ వచనం ఏంటంటే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు. అంటే నా ముందు యెహోవా అనే దీపం ఉంది కాబట్టి నేను ఎప్పుడూ వెలుతురులోనే ఉంటాను. వెలుతురులో ఉన్నటువంటి వ్యక్తి పాపం చేయలేదు. చీకటి ప్రాంతం కావాలి. నేను నాకు దీపమై ఉన్నాడు, నేను ఎన్నడూ కూడా చీకటిలో లేను. నా
జీవితం వెలుగుపడి పాప క్షమాపణ పొందిన స్త్రీ సమాధానం ఎంత ఆనందం, అంత కటిక చీకటిగా వచ్చి మొత్తము పరిపూర్ణతను రక్షణ పొంది వెళ్ళింది. అందువల్ల ఇప్పుడు ఆ పత్రిక పాఠ్యభాగంలో మాటలు గుర్తు చేసుకుని ముగిస్తాను. గమనిద్దామండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ చదువుదాం. ఆ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యము నీ యొద్దను నీ నోటను, ఆ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉండే చాలండి. దేవుడి వాక్యాన్ని అర్థంగా పెట్టుకుందాం, అర్థం అని చెప్పుకుందాం. ఆ అర్థమంట దేవుడి వాక్యం అనే అర్థం నీ యొద్ద ఉంది, నీ యొద్ద ఉంది, ఇంకా నీ నోటిలో కూడా ఉంది, తర్వాత నీ హృదయంలో కూడా ఉంది. ఎంత గొప్ప విషయం! 3 విషయాలని అపోస్తలుడైన పౌలు చాలా చాలా సుస్పష్టంగా వివరించాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ దేవుడి వాక్యము చేత వ్యక్తి జీవితం మారడానికి వాక్యము నీ యొద్ద ఉంది, వాక్యము నీ నోట ఉంది, వాక్యము నీ హృదయం. మన దగ్గర లేదా? మనందరి వాక్యం తెలీదా? మనందరూ వాక్యం పాస్టర్ యొక్క వాక్యం స్టార్ట్ చేయగానే అక్కడ చెప్పేస్తున్నారండి. అంటే ఏంటి? వాక్యం మొత్తం నోట్లో ఉన్న కారణం ఏంటంటే హృదయంలో ఉంది, ఆ వాక్యం మొత్తం ఉంది. కానీ ఈ అర్థంలో మనం చూసుకుంటామా లేదా? దేవుడి వాక్యం అనే అర్థంలో మనం చూసుకుంటాం. పరిశుద్ధపరచం కల్వరిలో రక్తం కాచి మనల్ని విమోచించినట్టు యేసు స్వామి దగ్గరకు ప్రయాణం చేద్దాం. పాపక్షమాపణ పొందుదాం. ఆ భయంకరమైన పాపపు స్త్రీ అని చెప్పలేదు ఆమె యేసు స్వామి చేత నీతిమంతురాలుగా తీర్చబడి క్షమాపణ పొందినట్టు మన జీవితం ఈ సామాజిక అర్థంలో నేను చూస్తుంటే నన్ను ఎలా చూస్తాను, నేను ఎలాగున్నా అని గ్రామస్తులందరూ గ్రహించాలి. అలాగంటే మనం గ్రహించలేదు. ఈ గ్రామం చాలా కొత్త కనపడుతుంది, గ్రామం చాలా కొత్త కనపడుతుంది. వచ్చిన సమస్య ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో నిజమైన సంస్కృతి లేకుండా యేసు స్వామి వార్తలు వింటూ కూడాను ఆ అర్థంలో చూసుకోలేనటువంటి జీవితంలోనే కొనసాగుతున్నామేమో. అలా కాకుండా దేవుడి చిత్తంలో మనం నడవడానికి, ఆయన ఆత్మను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపాసహాయం మనకు దయచేయగాక. ఆమె సమర్థంగా నడిపించిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు అన్న మీ హృదయ తలంపులకు కావలి నుండి నడిపించుగాక.